హల్లెలూయా. ఆయన వాక్కు చేతే సమస్తం కలుగజేసిన దేవుడు. ఆయనకి అసలు ఆయన వశమై ఉన్నాం మనం. నేను రాత్రి కాలంలో ఒక వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నటంట. భూమికి ఆయన పునాదులు వేసాడంట. హల్లెలూయా. ఏమండి, భూమికి ఆయన పునాదులు వేసాడంట. భూమి మీద నుంచి నదులు అంట కొండల మీద నుంచి పారుతాయంట. వాటికి ఆయన సరిహద్దులు నియమించాడంట. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రజలైన మనం ఎంతో ధన్యులు అండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. యెహోవా దేవుడు గల జనులు ధన్యులు. మధ్యాహ్న సమయంలో ఒక చోట నేను ఆరాధన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ రోజే నేను చెప్పాను, దేవతలు అనేవాడు దేవుడు అనేవాడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. ఒకే ఒక దేవుడు పరలోకంలోను భూమిలోను ఆయనే దేవుడుగా ఉంటున్నాడు. ఆయనే ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన పరలోకం ఇంకో లోకం ఉంది, ఆయన దేవుడు. అక్కడ ఆయనే దేవుడు, ఇక్కడ కూడా ఆయనే దేవుడు. కానీ ఈ లోకంలో చాలా మంది దేవతలు అనేవాడు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మాత్రమే దేవుళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఇక్కడ మాత్రమే దేవతలు, దేవుళ్ళు. అయితే యేసు ప్రభువు యందు నిద్రించిన మనము, అంటే చనిపోయిన తర్వాత మనం అక్కడికి వెళ్తాం. అక్కడ ఈ దేవుడిని మనం దేవుడిగా చూస్తాం అనేది మధ్యాహ్న సమయంలో చాలా అద్భుతంగా అనేక మంది సేవకుల మధ్యలో దేవుడు గొప్ప వర్తమానాన్ని అందించి తృప్తిపరిచాడు. నాకే చాలా కొత్తగా అనిపించింది. అట్టి ఘనంగా వాడుకున్న దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మరొకసారి ప్రభు సన్నిధిలో ఈ రీతిగా కూడుకోవటానికి, ప్రభు నామాన్ని మహింపరచడానికి ఆయనే కృప చూపించాడు. మన జీవితాలను ప్రేరేపించేది ఆయనే, సమకూర్చేది ఆయనే, నిలబెట్టేది ఆయనే, మన జీవితాలని తప్పులు చేసేది కూడా ఆయనే. హల్లెలూయా. మరి ఇదేమో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకునే ప్రయత్నం చేద్దాం. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఎవరైనా చదివినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. హల్లెలూయా. ఏంటండి అది? దేని గురించి చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం గురించి చెబుతున్నారు. పరలోక రాజ్యం అంటే మనకు చాలా మందికి అర్థం కాదు. పరలోకం, మనం దేవుని వాక్యంలో మన గురించి ఏమని సంబోధించబడిందంటే, పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో మన గురించి ఏమని రాయబడిందంటే, మనము పరదేశులం. హల్లెలూయా. పరదేశులం, పొరుగు దేశం, పొరుగురు అని అంటాం. పొరుగురు అంటే దాని అర్థం ఏంటండి? పక్కనున్న అర్థం. పరదేశం అని అంటే పరాయి దేశం నుంచి వచ్చిన, పరాయి వాడు అంటారు కదా, పరాయి దేశం నుంచి మనము వచ్చినట్టు వాళ్ళం. స్తోత్రం కలుగు. హల్లెలూయా. మనం పరదేశులు అని రాయబడుతుంది. పరదేశులు అంటే వేరొక దేశం నుంచి మనం వచ్చాం. అంటే పరాయి దేశపుడు, పొరుగుడు మన ఇంట్లోకి వచ్చి ఉంటాడా? ఎక్కడికి వెళ్తాడు? తన దేశంలోనికి, తన ఇంట్లోనికి వెళ్తాడు. అలాగే మనం ఒక పరదేశం. మనం అంటే ఈ లోకంలో కొద్ది కాలం ఉండడానికి వచ్చాం. మనకి శాశ్వతమైన రాజ్యం పరలోక రాజ్యం. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యానికి మనలో వెళతాం. మనం ఆ పరలోక రాజ్యం గురించి చెప్పడానికి, చూడటానికి అది కనపడేది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇదేంటండి? ఫోన్. ఇదేంటండి? పెన్ను. ఇది అమ్మ మీకు చాలా తెలిసినాయే, మీకు చాలా తెలుసు. హల్లెలూయా. ఇదేంటండి? ఏం పాటల పుస్తకం? అబ్బా చాలా బాగా చెప్పారండి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను పరలోక రాజ్యం ఉందని చెప్తున్నా, చూపించడానికి ఉందా? చూపించగలనా? చెప్పగలను కానీ చూపించలేను. హల్లెలూయా. ఎందుకంటే అది పరలోకం, వేరే లోకంలో ఉండే రాజ్యం. అది దాన్ని ఎలా చూపించాలి? ఇప్పుడు నేను యేసుప్రభు వారికి తెలుసు. యేసుప్రభు వారు దాని గురించి చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో శిష్యుడికి పరలోక రాజ్యం గురించి వివరించారు. ఇలా ఉంటుందని. ఆ వివరణలో ఒక వివరణ ఈరోజు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నాడు? మొదటి 22వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం చూసుకుంటే, యేసు వారికి ఉత్తరం ఇచ్చు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను పరలోక రాజ్యం ఎలా ఉంది అబ్బాయి? ఎలా ఉంది? తన కుమారునికి
పెళ్లి విందు చేసిన ఒక రాజును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేని గురించి చెప్పుకున్నాం మనం? పరలోక రాజ్యం. దాన్ని ఎవరు చెబుతున్నారు? యేసు ప్రభు వారు శిష్యులకు చెబుతున్నాడు. పరలోక రాజ్యం అంటే వాళ్ళకి తెలియట్లా. పరలోక రాజ్యం గురించి వాళ్ళకి వివరిస్తున్నాడు. ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఎలా ఉంటుందని. ఆ ఉదాహరణ గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. అది ఎలా ఉందంట? ఒక రాజుగారు అంట తన కుమారుడికి పెండ్లి విందు, హల్లెలూయా, పెండ్లి విందు చేసినట్టుగా ఉందంటండి. రాజుగారు ఏం చేస్తున్నాడంట? పెండ్లి విందు చేస్తున్నాడు. ఎవరి కొరకు? తన కుమారుడి కొరకు. పరలోక రాజ్యం ఎలా ఉంది అబ్బాయి అనండి. పరలోక రాజ్యం, హల్లెలూయా. మీరు రిటండి త్వరగా. ఇది పరలోక రాజ్యం. ఎవరండి? పరలోక రాజ్యం. ఇటు నువ్వు ఇటురా. ఈయన గురించి మీకు అర్థం కావట్లా. ఈయన ఇది పరలోక రాజ్యమే, ఇది పరలోక రాజ్యమే అంటే ఇది పరలోక రాజ్యం. ఇది అర్థం కావడం కొరకు యేసు ప్రభువు ఉదాహరణ చెప్తున్నాడు. ఈయన ఒక రాజు. ఈ రాజుగారు వాళ్ళ కుమారుడికి పెళ్లి విందు చేస్తున్నాడు. అర్థమైంది కదా? ఇప్పుడు మీరిద్దరు కూర్చోండి, ఇక్కడే కూర్చోండి, చెప్తా. హల్లెలూయా. పెళ్లి విందు కంటే పిల్లరా 2-3 రాయబడింది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానలకు పోయి స్తోత్రం కలిగి. హల్లెలూయా. నువ్వురా ఏమనుకోద్దమ్మా ప్లీజ్, దయచేసి అర్థం కావటానికి చెప్తాను. ఈయన ఏం చేస్తున్నాడు? నువ్వు కూర్చో. ఈయన ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడా? ఈయన ఎవరు? రాజుగారు ఏం చేస్తున్నాడు? ఎలా నువ్వు ఎక్కడో పెట్టావు మైండ్. హల్లెలూయా. రాజుగారు ఏం చేస్తున్నాడు? వాళ్ళ అబ్బాయి పెళ్ళికి విందు చేస్తున్నాడు. ఇప్పుడు దాసులను పంపించి పెళ్ళికి భోజనానికి. దేనికోసం? తింటానికండి. భోజనం కోసమే కదా, సంతోషంగా రావాలి కదా. దాసుల్ని చాలామంది మీరిద్దరు దాసులు వెళ్ళండి, అందరూ భోజనాన్ని పిలవండి. ముందు మరి ఏం కానీ పిలవండి. వచ్చిందా? స్తోత్రం వెళ్ళి. హల్లెలూయా. వెళ్ళండి. రాజుగారు పెళ్లి చేసుకున్నాడు, అబ్బాయి పెళ్ళి అయింది. పిల్లండి మొత్తం అందరి దగ్గరికి చెప్పండి. వెళ్ళండి. నువ్వు ఇట్లా అందరూ ఒకళ్ళు చెప్పండి. మా రాజుగారి అబ్బాయికి పెళ్ళి అయింది, భోజనం రమ్మని చెప్పండి. చెప్పు. శైలజ కూడా చెప్పు. నువ్వు కూడా చెప్పాయా మా రాజుగారి అబ్బాయికి. హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి. ఇప్పుడు మీ అందరికీ రాజుగారు ఏం పంపించారండి? ఆహ్వానం పంపించాడు. హల్లెలూయా. వర్తమానం పంపించాడు. అర్థమైన హల్లెలూయా అనగానే ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏమండి? రాజుగారు ఏం చేశారు? ఎవరి పెళ్ళి? కుమారుడి పెళ్ళికి విందు చేస్తున్నాడు. దాసులు పంపించి భోజనం కొరకు మీరందరూ రండయ్యా అని చెప్పేసి అని పిలిచాడు. స్తోత్రం కల. హల్లెలూయా. ఆ తర్వాత పిల్లరా కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతూ సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాడు. హల్లెలూయా. చెప్పండి. మళ్ళీ మీరిద్దరు అడిగిపోయారా? ఒకసారి ఏం చేశారు? పంపించి ఏం చెప్పాడు? భోజనాలు, రాజుగారి కొడుకు పెళ్ళయింది, రాజుగారు భోజనాలు ఏర్పాటు చేశాడు, రామని కబురు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇటు ఒకళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఇందాక రివర్స్లో వెళ్ళండి. ఇప్పుడు భోజనం రెడీ అయింది. ఆగాదు, ఇక్కడ చెప్పు. ముందు అసలు పెద్దవాళ్ళు వదిలిపెట్టాను. భోజనం అయింది. మంచి కొవ్విన మాంసాన్ని వధించారు, చికెన్ బిర్యానీ. ఇక్కడ అది లేదులే కానీ నేను చెబుతున్నాను నీకు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా అయిపోయిందండి? శాస్త్రి చదువుయా. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకు పోయి ఫస్ట్ టైం కబురు పెట్టాడు, రాలా. మళ్ళా వేరే దాసుల్ని ఏమని పంపించాడండి? కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరుచున్నాను, ఎద్దులను క్రొవ్విన పశువును వధింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది, విందుకు రండని
పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసుని పంపించాడు. మరలా వెళ్ళి రాజుగారి అబ్బాయి పెళ్లి విందుకు సిద్ధమైపోయింది, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఉరికి రెడీగా ఉన్నాయి, మీరు రావటమే ఆలస్యం చెప్పండి, వెళ్ళి మాట మీరు చెప్పట్లా. హల్లెలూయా. ఇప్పుడు మా అపరాధం చెప్పు, నువ్వు ఇందాక శైలజకి అయిపోయిందిలే. హల్లెలూయా. మా రాజుగారి రెడీగా ఉన్నాయి, తొందరగా మీరు రావడమే. హల్లెలూయా. వెనకాల చెప్పండి మీరు, వాళ్ళకి అర్థం కావట్లా ఏంది అయ్యగారికి కబురు పెట్టారు అనుకుంటున్నారు. మా రాజుగారి అబ్బాయి పెళ్లి మీద రెడీ అయింది, చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బోటి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. హల్లెలూయా అని ఫస్ట్ టైం పంపిస్తే కబురు పెట్టి రాలేదండి. రెండోసారి కబురు పెడితే చూడండి ఏం జరిగిందో చూద్దాం. వారు లక్ష్యం చేయట్లా. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళి. హల్లెలూయా. రాంబాబు దగ్గరికి వెళ్ళాడు. రాంబాబు అంటాడు, బలివాడు నా పొలం పొలానికి పోవాలంటాడు రాంబాబు. అటు చూడండి ఒకసారి. చెప్పడానికి విందుకు పిలవడానికి వెళ్తే ఏమన్నాడు? అర్జెంటుగా పొలం పోవాలి. హల్లెలూయా. అలాగే ప్రేమ కుమార్ దగ్గరికి వెళ్ళాడు. వ్యాపారం పోవాలి, నేను వ్యాపారం ఆగిపోతుంది నాకు, నేను వ్యాపారానికి పోవాలంటున్నాడు. అక్కడ ప్రేమ కుమార్ చెప్పండి, వ్యాపారానికి పోవాలా, విందు లేదు గిందు లేదు, మేము ఇంట్లో తిన్నాంలే అని చెప్పేసి అని నేను వ్యాపారానికి పోవాలంటున్నాడు. రండి వచ్చి కూర్చోండి, స్తోత్రం కలిగి. హల్లెలూయా. ఏమండి అందరూ సిద్ధంగా ఉన్నవి పెళ్లి విందు రండి పిలువని వారితో చెప్పులని వేరే దాసులను పంపిన కానీ వాడు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకునకును వెళ్ళి. తక్కిన వారు అతని దాసుని పట్టుకొని అవమానపరిచి చంపిరి. స్తోత్రం కలిగి. హల్లెలూయా. కొంతమంది అంట తన దాసుల్ని, ఆ రాజుగారి యొక్క దాసులంట కొట్టి చంపి అవమానపరిచారంట. స్తోత్రం కలిగిన. కాబట్టి రాజుగారికి ఏమొచ్చింది? ఇక్కడ రాజుగారికి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కాబట్టి రాజు కోప్పడి తన దండ్లను సైనికుల్ని, హల్లెలూయా, సైనికుల్ని పంపి ఏమంటాడండి? ఆ నరహంతమును సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టండి. ఎవరైతే నా దాసులను చంపారో విందుకు రమ్మని నేను ప్రేమతో పిలిచిన నా ప్రేమని, నా ఆహ్వానాన్ని వారు ఎవరైతే తిరస్కరించారో వారి పట్టణాలని తగలబెట్టండి, వారిని సంహరించండి అని సైనికులను పంపించాను పిల్లలు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. పంపించి వారి పట్టణం తగలబెట్టించను. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది. కానీ ఏమండి అర్థం చేసుకోండి, పెండ్లి విందు సిద్ధంగా ఉంది. దాసులు పిలిచినప్పుడు రాలేదు మొదటిసారి, రెండోసారి పంపినప్పుడు ఒకడు వ్యాపారానికి, మరొకడేమో పొలం కొనటానికి, ఇంకోడైతే నేను ఇప్పుడే పెళ్లి చేసుకున్నా అంటాడు, ఇంకో చోట రాయబడింది. హల్లెలూయా అని చెప్పేసి అని చాలామంది మరి ఇట్లా వంకలు చెప్పినప్పుడు కొంతమంది మరొక దాసుని పంపించినప్పుడు వారంట ఆ దాసుని చంపేశారంట. రాజుగారి కోపం వచ్చిందంటండి. రాజుగారి కోపం వస్తే ఇంకా రాజుగారు అంట దండను పంపించి ఎవరైతే నా దాసును సంహరించారో వారిని పట్టుకొని సంహరించి వారి పట్టణాలని తగులు పెట్టించడం రాయబడింది. వారి పట్టణాలని తగులు పెట్టించండి. ఎవరండి ఆయన? రాజుగారు. హల్లెలూయా. ఈ రాజుగారు ఏం చేశాడు? ముందేం చేశాడు? పెళ్లికి విందు చేశాడు. ఎవరి పెళ్లికి? ఆయన పెళ్లిగా? ఎవరి పెళ్లికి? వాళ్ళ కుమారుడి పెళ్లికి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి వాళ్ళ కుమారుడి పెళ్లికి విందు చేపించి మొదటిసారి పిలిస్తే రాలేదు, రెండోసారి పిలిస్తే రాలేదు, మూడోసారి ఏం చేశాడంటే దాసులను ఏం చేశాడు? కొట్టి చంపాడు. రాజుగారికి కోపం వచ్చింది. హల్లెలూయా. రాజుగారి కోపం వచ్చి మళ్ళా దాసులను దండలను పంపించి వాళ్ళ పట్టణాలను తగులు పెట్టించాడంట. స్తోత్రం కలిగిన. హల్లెలూయా. ఇక సిద్ధంగా ఏముంది? విందు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఏముందండి? విందు, భోజనం. మీకు చెప్పారు కదా ఇందాకలా. ఏం చెప్పారు? ఏం రెడీ ఉందంట? ఏం భోజనం? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఇంకా ఏదైతే అందరూ రెడీగా ఉంది కదా, అది అలాగే ఉంది. పిలిచిన వాళ్ళు రాలేదు, ఆహ్వానించబడిన వాళ్ళు రాలేదు. భోజనం మాత్రం అలాగే ఉంది. పడేస్తాడా రాజుగారు? పడేయడానికి చేసింది, పడేయడానికి కాదు కదా, భోజనం పెట్టడానికి చేశాడు. స్తోత్రం కలిగి. హల్లెలూయా. హల్లెలూయా.
ఇది దేని గురించి రాయబడుతుందండి? ఇది దేని గురించి ఉదాహరణ? ఇది పరలోక రాజ్యం గురించి. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. పరలోక రాజ్యం గురించి ఇదంతా ఉపమానం చెప్పడం జరిగింది. ఆ తర్వాత అంటే పిల్లల, అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు, కనుక రాజమార్గమునకు పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పిన స్తోత్రం. ఇప్పుడు అంటున్నాడు, రాజమార్గంలోకి వెళ్ళి విందు సిద్ధంగా ఉంది. ఈ రాజుగారు అంటున్నాడు, విందు సిద్ధంగా ఉంది, రాజమార్గంలోకి వెళ్ళి మీకు కనబడిన వాళ్ళందరిని పిలవండి. హల్లెలూయా. అంతకుముందు ఎవరి దగ్గర పంపించాడు? కొంతమంది దగ్గరికి. ఆయన ఎవరిని పిలవాలనుకున్నాడు వారి దగ్గరికి పంపించాడు, వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? రాజమార్గంలోకి వెళ్ళి మీకు కనబడిన వారు అందరిని కూడా విందు భోజనానికి తీసుకుండండి, ఎందుకంటే విందు సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కనుక 9వ వచనంలో, కనుక రాజమార్గంలో పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గంలో పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడి వారందరినీ పోగు చేశారు కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. పిలువబడిన వారు, ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన వారు, మర్యాదగా కబురు పెట్టిన వాళ్ళు రాలేదండి. విందు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే ఆయన, ఎవరు కనపడితే వారిని పిలవండి, ఎవరిని కనపడితే వారిని పిలవండి అని చెబితే వాళ్ళు వెళ్ళి రాజమార్గంలో అక్కడ ఉన్నటువంటి మంచి వారినేమి చెడ్డవారినేమి అందరిని పిలువగా ఆ వచ్చినటువంటి వారితోనంతా పెండ్లిశాల నిండును. స్తోత్రం కలుగు. హల్లెలూయా. పెండ్లిశాల నిండిపోయిందండి పిల్లరా. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది 11 వచనంలో, రాజు కూర్చుని వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొని ఒకను చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వస్తున్నాడుగా వాడు మౌని ఉండెను. అందులో రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటికి చీకట్లోనికి తోసివేడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండని పరిచారకులతో చెప్పెను. స్తోత్రం కలుగాక. ఆ వచ్చే వాళ్ళందరికీ పెండ్లి వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ఏమి ఇవ్వబడ్డాయండి? ఎందుకు పిలిస్తే అంత ఆషామాషికి పెద్ద పెద్ద వివాహాలకు వెళ్ళారు అనుకోండి, మనం రానియరు, కార్డు ఇస్తారు. తెలుసా మీకు? మన పెళ్లి భోజనాల్లాగా ఎవరు పెడితే వాళ్ళు వస్తే మనం పొలం భోజనం వడ్డిస్తాం. కొన్ని ధనవంతులకి, గొప్ప గొప్ప వాళ్ళకి, మినిస్టర్ల పిల్లల వివాహాలకి, లేదా ముఖ్యమంత్రి వివాహానికి, లేకపోతే ఇంకోళ్ళు పెళ్ళిళ్ళకి పోయామనుకోండి, మనకు కార్డులు ఇస్తారు. ఆ కార్డు తీసుకెళ్ళి చూపిస్తేనే గేట్లో నుంచి ఎంట్రన్స్ లోపలికి తీసుకెళ్ళేది, లేకపోతే లోపలికి రానివ్వరు. అలాగే ఈ పెండ్లి విందుకి పిలువబడ్డారు, కానీ లోపలికి వెళ్ళాలంటే వారికి ఒక పెండ్లి వస్త్రం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలండి? పెండ్లి వస్త్రం కావాలి. పెండ్లి వస్త్రముతో ఎవరైతే లోపలికి వస్తారో వారికి మాత్రమే అక్కడ కూర్చునే చోటు. రాజుగారు అంట, సరే ఎవరెవరు వచ్చారో చూద్దాం లోపలికి వెళితే పిల్లరా, అక్కడంట ఒకడంట పెండ్లి వస్త్రం లేకుండా ఉన్నాడంట. చూసి, సహోదరుడా, పెండ్లి వస్త్రం లేకుండా లోపలికి ఎలా వచ్చావు నువ్వు అని చెప్పి తన దాసులను పిలిచి వీరి కాళ్ళు చేతులు ఎర్రగొట్టి లోపల ఎక్కడ పడేమన్నాడండి? చీకటి గదిలో చీకట్లను తోసుడని అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండని పరిచారకుడు చెప్పిన. స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి ఏం జరిగింది ఇక్కడ? యేసు ప్రభువు దేని గురించి చెబుతున్నారు? పరలోక రాజ్యం గురించి. రెండోది దేన్ని ఉపమానంతో పోల్చారు? పెండ్లి విందుతో పోల్చారు. పెండ్లి విందు చేసేది ఎవరు? రాజుగారు. ఎవరి కోసం చేస్తున్నాడు? కుమారవి. ఫస్ట్ ఏం చేశాడు? పంపించి కబురు పెట్టాడు. వచ్చారా? రాలేదు. ఏం చెప్పారు? రెండోసారి పెట్టాడు. రెండోసారి కబురు పెట్టాడు. వచ్చారా? ఏమని సమాధానం ఇచ్చారు? ఒకళ్ళేమో పొలం, ఒకళ్ళేమో వ్యాపారం, మరొకరు చెప్పారు, రాలేదు. ఇప్పుడు మూడోసారి ఏం చేశాడు? భోజనం సిద్ధంగా ఉంది రమ్మని చెబితే రాకపోగా ఏం చేశారంట? దాసుల్ని పంపించిన వాళ్ళని అవమానపరిచి చంపారు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మూడోసారి సైనికుల్ని పంపించి
ఎవరైతే సంహరించారో వారి పట్టణాన్ని తగలబెట్టండి అని చెప్పి ఏం చెప్పాడు? విందు సిద్ధంగా ఉంది, భోజనం చేసేయడానికి పిలిచినటువంటి వాళ్ళు రాలేదు. కాబట్టి ఈ భోజనం చేయడానికి, ఈ విందు చేయడానికి రాజమార్గంలో ఉన్నటువంటి వారు అందరి దగ్గరికి వెళ్ళి మంచి వాళ్ళనేమి చెడ్డ వాళ్ళనేమి అందరిని తీసుకురమ్మని చెబితే అందరూ వచ్చారు. స్తోత్రం కల హల్లెలూయా. అందరూ వస్తే అందరికీ పెళ్లి వస్త్రాలు ఉన్నాయి, కానీ ఒకటికి మాత్రం ఏమి లేదండి, పెళ్లి వస్త్రం లేదు. పెళ్లి వస్త్రం లేని వాడిని చూసి ఏమంటాడంటే, నీకు పెళ్లి వస్త్రం లేకుండా లోపలికి ఎలాగొచ్చావు, కాబట్టి వీడిని తీసుకెళ్ళి కాళ్ళు చేతులు కట్టి బంధించి చీకటి గదులకు వేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుట ఉంటాయని చెప్పాడు. స్తోత్రం హల్లెలూయా. ఇది అర్థమైన చప్పట్లు కొట్టండి. కూర్చున్నాను, అర్థమైంది కదా? శబ్దం చాలా తక్కువ వచ్చింది. నేను అనుకుంటున్నాను బాగా అర్థమైన గట్టి కొట్టుంటారు, అర్థం కాని వాళ్ళు కొట్ల, ఎందుకు వచ్చిన గొడవలే అని. సగం అర్థమైన వాళ్ళు చిన్న కొట్టారు. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. బాగా అర్థమైన వాళ్ళు ఏం చేశారు? గట్టి కొట్టారు. అసలు అర్థం కాని వాళ్ళు కొట్ల, మనకు ఎందుకు వచ్చిన గొడవలేనని. ఏంటి? సగం అర్థమైన వాళ్ళు చిన్న కొట్టారు. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా అర్థమైన గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ఉపమానం ఎందుకు చెప్పారంటే పిల్లరా, పరలోక రాజ్యము పెండ్లితో పోల్చబడింది. ఆ రాజు ఎవరయ్యానంటే తండ్రి అయినటువంటి దేవుడు. స్తోత్రం కల హల్లెలూయా. మీరందరూ పరలోక రాజ్యం రండి అని చాలామందికి తన దాసులు అంటే సేవకులు, సువార్థికులు, పరిచర్య చేసేవాళ్ళు, పాస్టర్లు, బోధకులు అనేకులకి పరలోక రాజ్యం మీరు రెండయ్యా అని చెప్పేసి వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు తన సేవకుల్ని లోకంలోని పంపించాడు. అర్థమైంది ఈ మాట? మళ్ళీ చప్పట్లు కొట్టిస్తా, ఆగండి అప్పుడు కూడా మళ్ళీ చప్పట్లు కొట్టించి ఏమర్థం ఉందో అడుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యం దేనితో పోల్చబడిందండి? ఒక రాజుగారు కుమారుడికి వివాహపు పెండ్లి విందు చేసిన దాంతో పోల్చబడింది. పరలోక రాజ్యం అంటే పెండ్లి విందు. పెండ్లి విందు అంటే ఏంటండి? పరలోక రాజ్యం. ఇప్పుడు విందుకు రావటానికి, అనగా పరలోక రాజ్యం రావటానికి ఆ రాజుగారు, అనగా ఆ రాజు అంటే దేవుడు ఏం చేశాడండి? కొంతమందిని పిలిచాడు. పిలవటువంటి ఎలాగా? సేవకులు, పాస్టర్లు, బోధకులు, సువార్థికులు పంపి వారికి వాక్యం చెప్పి మీరు మారు మనసు పొంది మీరు పరలోక రాజ్యం రెండయ్యా అని చెప్పడానికి పిలిపిస్తే చాలామంది రాలేదు. రాకపోయినా సరే రెండవసారి దేవుడు మరలా తన సేవకులను పంపించాడు. హల్లెలూయా. రెండవసారి దేవుడు మరలా తన సేవకులను పంపించాడు. సేవకులను పంపించినప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నాకు పని ఉంది, నేను రాను, నేను పొలం వెళ్ళాలి. ఏమండి, నేను పొలం వెళ్ళాలి, నాకు వ్యాపారం ఉంది, నాకు పెళ్ళయింది, ఇంకోటి చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయి. వేరే లోకాస్వార్త ఇదే భాగం చూసుకుంటే చాలా అద్భుతమైన మాటలు కనబడతాను. అలా వంకలు చెప్పి తప్పించుకున్నానండి. తప్పించుకున్న తర్వాత ఆయన అంట, సరే నేను పిలిచాను కొంతమంది దగ్గరికి. ఏమండి, మనం కొంతమంది దగ్గరికి పిలుస్తాం, కొంతమంది దగ్గరికి వెళితే నిజంగా ఏమంటారండి వాళ్ళు, నాకు ఈ పని ఉంది, నాకు ఆ పని ఉందంటే మనం ఏం చేస్తాం? సర్లేరా, నువ్వు రాకపోతే రాగిపోయావు, అరే పలానాని పిలవండి రాను అంటాం. అంటవా? ఏమండి, అవునా కదా? మనం కొంతమందిని గౌరవిస్తాం. ఆ గౌరవించిన వాళ్ళు అండి, ఏమండి నేను ఒక మాట చెప్తానండి, ఒక్క మాట చాలా జాగ్రత్తగానండి. మనం ఇంట్లో ఏదైనా వివాహంగా శుభకార్యంగా జరిగిందనుకోండి, మనం మొట్టమొదటి ఎవరికి గౌరవిస్తామండి? మనం ఎవరిని పిలుస్తాం? ఎవరిని పడితే వాళ్ళని పిలుస్తామా? ఆ ఊర్లో పెద్దలైన వాళ్ళు, ఆ ఊర్లో మనకంటే గొప్ప వాళ్ళు, ఆ ఊర్లో మనకంటే అధికంగా ఉన్నటువంటి వాళ్ళు, గౌరవంగా బ్రతికే వాళ్ళు, లేకపోతే ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరి నుండి వాళ్ళ దగ్గర పోతే మంచిదని వాళ్ళు మనం గౌరవించడానికి వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మన దగ్గర రారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి నువ్వంటే లెక్కలేదు, నువ్వంటే లెక్కలేదు. అదే నువ్వు నీకు నచ్చిన వాళ్ళకి, నీకంటే చిన్నవాళ్ళు చెప్పు, ఖచ్చితంగా వస్తారు. హల్లెలూయా. నీకంటే చిన్నోళ్ళు, నీకంటే తక్కువ వాళ్ళు, నీకంటే కొద్దిగా పేదరికం వాళ్ళు కనుక నువ్వు పిలిస్తే వాళ్ళు ఖచ్చితంగా నీ మాటను గౌరవించి వస్తారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే చాలామంది గొప్ప గొప్ప వారి దగ్గరికి దేవుని సేవకులు వెళ్ళారు. గొప్ప గొప్ప వారి దగ్గరికి దేవుని సేవకులు వెళ్తే ఆ గొప్ప గొప్ప జ్ఞానులు, ధనవంతులు, మరి అధిక వంశాలలో కులాల్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళితే వారు దేవుని మాటని, దేవుని సేవకుల మాటని లెక్క చేయలేదండి. స్తోత్రం కలుగు. హల్లెలూయా.
లెక్క చేయలేదు. లెక్క చేయకపోతే దేవుడు వారిని కొట్టివేశాడు. సంహరించడం అంటే వారిని తీసేయండి అక్కడి నుంచి, వారి జోలికి వెళ్ళొద్దు, వారిని పిలవద్దు, వారితో పని లేదు మనకి. కానీ పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది, దీనిలోనికి మనుషులు కావాలి. కాబట్టి ఇప్పుడు గొప్పవారు ప్రధానులు మాత్రమే కాదు, కానీ ధనికులు మాత్రమే కాదు, కానీ చదువుకున్న వారు మాత్రమే కాదు, కానీ దేవుని నామానికి మహిమ కలుగునాక ప్రతి ఒక్కరిని మంచివాళ్ళేమి చెడ్డవారేమి రాజ మార్గంలో మీకు కనిపించిన వారందరినీ పిలవండి అని దేవుడు స్వార్థికులను విస్తరింపజేశాడు, సేవను విస్తరింపజేశాడు. ఒకప్పుడు యేసుప్రభువు వారు మాత్రమే స్వార్థ ప్రకటించారు. ఒకప్పుడు 12 మంది అపోస్తులు మాత్రమే ఉన్నారు. ఈరోజు ఊరికి 10 చర్చిలు, 100 చర్చిలు, 1000 చర్చిలు ఒక ఊరిలో ఉంటున్నాయండి. స్తోత్రం కలుగు హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన దాసుల్ని పరలోక రాజ్యం కొరకు అనేక మందిని పిలువనంపిస్తున్నాడు, అంటే సువార్త ప్రకటించడానికి పంపిస్తున్నాడు పిల్లలు. ఈ క్రమంలో గొప్పవారు అధికులు పిలువబడిన రాలేదు, కానీ ఎన్నిక లేని వారు మనలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. గట్టిగా చెప్పుకు దేవునికి స్తోత్రం చెల్లించారు. మనలాంటి వాళ్ళు దేవుని గుర్తుకొచ్చారు. ఏమైనా ముద్ర వేశారో తెలుసా? ఒకప్పుడు భారతదేశంలో సువార్త ప్రకటిస్తూ ఉంటే గొప్ప వారు, అసలు మన భారతదేశానికి అమెరికా వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు, మరొకళ్ళు దేవుని వాక్యం తీసుకెళ్ళలేదండి. మిషనరీలు విలియం కేరీ అని ఒక అపోస్తలు అనేటువంటి తోమా అనేటువంటి వ్యక్తి మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించారు. స్తోత్రం కలుగు హల్లెలూయా. ఎలా ప్రకటించారు తెలుసా? వాళ్ళు డైరెక్ట్గా వచ్చి వాక్యాన్ని ప్రకటించాల. పేదరికమైన ప్రజల మధ్యలో వాళ్ళు సేవ చేశారు. మదర్ తెరీసా కుష్ఠరోగులకు సేవ చేసింది, కుష్ఠరోగులకు పరిచయం చేసింది. అనాథలు పడిపోతున్న కలకత్తా పట్టణ ప్రాంతంలో మురికివాడల్లో భోజనం లేకున్నటువంటి చిన్నపిల్లల్ని, పెద్దల్ని, రోగుల్ని, వృద్ధుల్ని చేరదీసి వారికి భోజనం పెట్టి, వారికి ఆశ్రయం ఇచ్చి, వారికి దేవుని మాటలు చెప్పి వారిని దేవుని దగ్గర నడిపించారు. కాబట్టి పిల్లరా, వారు దేవుణ్ణి నమ్ముకున్నారు. స్తోత్రం కలుగు హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అంటూ ఉంటారండి, యేసు ప్రభువు అంటే ఒక మాదిగలకి సంబంధించిన దేవుడు అని అంటూ ఉంటారు. కానీ అది చాలా అవాస్తవమైంది. ప్రపంచంలో గొప్పవారు అనబడ్డ ప్రతి వారికి దేవుని యొక్క వాక్యం ప్రకటించబడింది, కానీ వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేదు. కాబట్టి ఈ ప్రపంచంలో అతి తక్కువ కులాల వారి దగ్గరికి దేవుడు తన సేవకులను పంపిస్తే వీరికి దేవుడు అవసరం కాబట్టి దేవుడిని నమ్ముకున్నారు. కాబట్టి ఈరోజు అత్యధిక జనసంఖ్య అతి పేదలకు వచ్చినటువంటి వారు యేసు ప్రభువును అంగీకరించారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగు. మంచివాడేమి చెడ్డవాడేమి అందరిని పిలువనంపుడని ఆ రాజుగారు పంపించినట్లుగా దేవుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి స్వార్థ ప్రకటించని చెప్పినప్పుడు చాలా మంది అనామకులుగా అయోగ్యులుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించగా ఈరోజు సంఘాల్లో వారు స్థిరపడుతున్నారు. పరలోక రాజ్యానికి వాళ్ళు యోగ్యులుగా ఉంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే పిల్లరా, పెళ్లి వస్త్రము గురించి నేను చెప్పవలసి వస్తే, పెళ్లి వస్త్రాన్ని రక్షణకి, బాప్తిసానికి గుర్తుగా ఉంటుంది. అది సంఘంలో చేర్చబడటం గొప్ప కాదు, కానీ పరలోక రాజ్యంలో రావాలంటే ఇది పాడికి వస్తే సరిపోదు, కానీ దానికి తగిన సంసిద్ధత నీకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది సంఘంలో ఉంటూ ఉన్నారు. ఏమండి, రక్షణ అంటే తెలియదు, పరలోక రాజ్యం అంటే తెలియదు, మరొకటి తెలియదు, కానీ మనం ప్రార్థనకు వెళ్తానే ఉంటాం. నా జీవితంలో చాలా సంవత్సరాలు నేను యేసు ప్రభువుని ఎరగకుండా ప్రార్థనకి వెళ్ళానండి. బాప్తిజం చాలా సంవత్సరాలు నాకు యేసు ప్రభు గురించి పూర్తిగా తెలియదు. అనేక చోట్ల నేను వాక్యాన్ని ప్రకటించాను, నా సాక్ష్యం చెప్పాను. ఈరోజు నేను ఈ రీతిగా ఆయా ప్రాంతాల్లో వాక్యాన్ని ప్రకటించడానికి, సువార్త సేవ చేయడానికి నా జీవితంలో ఏ మేలు కోరి నేను దేవుడి దగ్గర రాలా. నాకు ఏ రోగం వచ్చో, ఏ సాగుతుల మధ్య నేను దేవుని దగ్గర వెళ్ళలా. నాకేదో సహాయం కావాలని, నాకేదో మేలు కావాలని నేను ప్రభువుని అడగల. చాలా మంది అంటూ ఉంటారు, మా అబ్బాయి బ్రతికితే, నా కొడుకు పెళ్లి అయితే, మా అమ్మ బ్రతికితే, ఈ హాస్పిటల్ నుంచి బయటకు వస్తే నేను నమ్ముకుంటాం, నేను ప్రార్థనకు వస్తాం, నీకు అది చెల్లిస్తాం, ఇది చెల్లిస్తామని మొక్కుబడి చేసుకుంటారు. నాకు అటువంటి మొక్కుబడి చేసిన అవసరత ఎంతవరకు రాలేదు. దేవునికి మహిమ కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు కూడా రాలేదు. వాక్యం చదువుతుండగా దేవుడు నాకు హృదయాన్ని తెరిచాడు. ఇదిగో, నేను వాక్యం చదువుతూ ఇన్ని రోజులు తెలియని మర్మాన్ని నేను తెలుసుకున్నాను. ఈ సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించాలి. నాలాగా దేవుడు తెలుసుకున్నాడు, దేవుడు తెలుసు అనే వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారే. అటువంటి వారికి నా వాక్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని తెలియచేయాలని నా మనసులో నేను తీర్మానం చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఒంటరిగా బయలుదేరాను. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నా తెలుసా,
మంచి ఉద్యోగం, మంచి జీతం. ఈ డబ్బులు ఏం చేయాలో తెలియక ఈ పిచ్చోడయ్యాడురా. డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఇలా రోడ్లెంబడి తిరిగి కుర్రోళ్ళ దగ్గరికి వెళ్తున్నాడని నా గురించి అన్నారు. దేవుని నామానికి మహిమ కలుగు. హల్లెలూయా. నిజమే, అలాంటి పిచ్చి వాళ్ళని కదా దేవుడు ఏర్పాటు చేసుకునేది, అలాంటి వెర్రివారిని కదా దేవుడు ఏర్పాటు చేసుకునేది. అలాంటి ఎర్రివారిని పిచ్చివారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడంటే లోకంలో ఉన్న గనులైన వారిని సిగ్గుపరచడానికి. హల్లెలూయా. ఎందుకంటే వారి యొక్కకు పంపబడిన పిలుపుని వారు నిర్లక్ష్యం చేశారు. కాబట్టి దేవుని దగ్గర, దేవుని రాజ్యములో, దేవుని సన్నిధిలో వారికి స్థానం లేదు. ఎవరైతే ఆయన మాటకి లోబడి వచ్చారో, ఏ పిచ్చివారైతే, ఏ బలహీనులైతే, ఏ దరిద్రులైతే, ఏ పేదవారైతే దేవుణ్ణి నమ్ముకుని ఆయన దగ్గరికి వచ్చారో వారికి దేవుడి దగ్గర స్థానం. గట్టిగా చదువుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇదొక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత విందుకు రావడం ఒక ఎత్తు అయితే, విందుకు వచ్చిన తర్వాత ఆ విందులో కూర్చుని నీకు ఏం కావాలి? పెండ్లి వస్త్రం కావాలి. అనగా బాప్తిస్ము, మారు మనసు, రక్షణ నీకు కావాలి. ఈరోజు చాలా మంది అండి పెండ్లి విందుల్లో కూర్చున్నారు కానీ వాళ్ళకి ఏమి లేవు, పెండ్లి వస్త్రాలు లేవు. హల్లెలూయా. ఇది సర్వసత్యం. చాలా మంది ప్రార్థనకు వెళ్తున్నారు కానీ రక్షణ లేదు. చాలా మంది ప్రార్థనకు వెళ్తున్నారు కానీ మారు మనసు లేదు. అది లేకపోతే ఇప్పుడు బాగానే ఉంటావు, ఈ రోజు బాగానే ఉంటావు, ఇప్పుడు ఈ రోజులు గడుస్తూ ఉంటాయి. నువ్వు చక్కగా నలుగురితో పాటు, ఏదో సామెత ఉంది, నలుగురిలో నారాయణ గుంపులో ఒకడున్నాడంట. వాడికి ఏం తెలియదు, రాసట్లేదంట. ఏమండి, నలుగురు నారాయణ నారాయణ, అందరూ వీడు కూడా ఏమంటున్నాడంట? నారాయణ నారాయణ అంటున్నాడంట. హల్లెలూయా. ఒక గుంపు పోతుందంట, వాళ్ళంటే గోవిందా గోవిందా అంటున్నారంట. ఈడు గుంపులో దూరి గోవిందా గోవిందా అంటున్నాడు. అబ్బా, వీడు ఏమి నారాయణ భక్తుడు రా, ఈయన ఏమి గోవింద భక్తుడు అంటున్నారంట చూసేవాళ్ళు. కానీ వీడికి ఏం తెలియదు. వాళ్ళు అంటున్నారు, ఈడు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. భక్తి ఎప్పుడు నలుగురిలో నారాయణ, గుంపులో గోవిందలో ఉండకూడదు. భక్తి ఎలా ఉండాలంటే, పెళ్లి వస్త్రాన్ని చూడటానికి ఆ రాజు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి మీద పెళ్లి వస్త్రం ఎలాగుందో అలాగా దేవుడు మనం చూసినప్పుడు రక్షణ, మారు మనసు, విశ్వాసము, ప్రార్థన జీవితము, ప్రత్యేక జీవితము మనకు ఉండాలి. అది ఆయన చూస్తాడు. లేకపోతే పెళ్లి వస్త్రము లేనిటువంటి వ్యక్తిని ఎలాగూ బయటికి పంపించి వీడి కాళ్ళు చేతులు కట్టి చీకటి గదిలోనికి తోయండి, అక్కడ ఏడుపు పండ్లు కొరుకుట ఉంటాయని చెప్పేసి అని ఆ రాజు తన దాసులకు ఆజ్ఞాపించాడు. చనిపోయిన తర్వాత దేవుని తీర్పులకు వెళ్ళినప్పుడు, ప్రభు ఎదుట నిలబడినప్పుడు నీ దోషాలు, పాపాల క్షమాపణ లేని స్థితిని చూసి, నీ మారుమూసలేని స్థితిని చూసి నిన్ను చీకటి ప్రదేశానికి తోసివేయబడతారు. ఆ చీకటి ప్రదేశానికి మరొక పేరు ఏందంటే నరకము. హల్లెలూయా. ఇప్పుడు అర్థంలో గట్టిగా చెప్పలు కొట్టండి. అర్థమైందా పరలోక రాజ్యం అంటే? పరలోక రాజ్యం అర్థమైందా? పరలోక రాజ్యం అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగునాక. కళ్ళు మూసుకొని నేను ఒకరి పేరు పిలిస్తే వాళ్ళు వచ్చి పరలోక రాజ్యం అని చెప్పాలి. అడగలేండి. మీరు అర్థం చేసుకుంటే చాలు. మీరు అర్థం చేసుకుంటే చాలు. పరలోక రాజ్యం అంటే ఇలా ఉంటుందండి. ఎలా ఉంటుంది? ఒక రాజుగారు పెండ్లి కుమారుని కొరకు విందును చేసి ఆ విందు కోసం అందరిని పిలిచినట్టుగా ఉంటుందండి. అంత అద్భుతమైన పరలోక రాజ్యాన్ని మనం గ్రహించుకోకుండా పిలువబడిన ఆయన దాసుల్ని, ఆయన సేవకుల్ని మనం ఏం చేస్తున్నామంటే వ్యతిరేకించి వారి మాటలు లెక్క చేయని కారణం చేత దేవుని పిలుపుకి మనము దూరం అయిపోతున్నాం. కొంతమంది పిలిచిన పిలుపుకి వస్తున్నారు కానీ పిల్లరా, వారిలో ఏమున్నట్లంటే నీతి, పరిశుద్ధత, యథార్థత ఉన్న కారణం చేత వారిని పెండ్లి వస్త్రాలు, వారి కుదురులు ఉంటారు. ఏమండి చూడండి, గోధుమలు, గురిగింజలు రెండు కలిసే ఉంటాయంట. గోధుమలు, ఒడ్లు, తాలు రెండు కలిసే ఉంటాయి. ఒక రోజు వచ్చింది, తూర్పరబెట్టే రోజు వచ్చింది. తూర్పరబెట్టే రోజు వచ్చినప్పుడు ఒడ్లు ఒడ్లుగా పడతాయి, గింజలు గింజలుగా పడతాయి, పొట్టుగా వెళ్ళిపోతాయి. అప్పుడు దాకా రెండు ఏం చేస్తాయి? కలిసే ఉంటాయి. మనల్ని తూర్పరబెడితే, నిన్ను తూర్పరబెడితే నీలో బలం ఉండాలి, నీలో శక్తి ఉండాలి, నీలో ప్రభుత్వం నిలబడే కృప ఉండాలి. ఆ కృప నీకుందా? ఆ శక్తి నీకుందా? ఆ ధైర్యం నీకుందా?
ఆ బలం నీకుందా అనేది ఈరోజు నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని చెప్పేసి నా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కింద రాయబడుతుంది పిల్లల 14 వచనం చూడండి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. అప్పుడు పరిశీలి వెళ్ళి మాటలలో ఆయన చిక్కుపరచాలని ఆలోచన చేయొచ్చు. ఇంకా అనేక మంది ఆయన మీద దిగుతూ ఉన్నారంట. స్తోత్రం కలుగు. హల్లెలూయా. కాబట్టి ఏం చేశారంటే అండి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. పిలువబడిన వారు అనేకులు. ఏదో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడుతుంది. కానీ దేవుడు అందరినీ రమ్మని పిలుస్తున్నాడు. అందరూ రావట్లేదు. వస్తున్నారు, వచ్చి కొంతమంది వెళ్ళిపోతున్నారు. స్థిరత్వం ఉండట్లేదు. భక్తిలో స్థిరత్వం ఉండదు. ఏమంటే ప్రార్థనలో స్థిరత్వం ఉండదు. మరొక దాంట్లో స్థిరత్వం ఉండదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు కానీ పిల్లరా, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ ఏర్పరచబడిన వారు అంటే అనేకులు పిలువబడ్డారు, కానీ పెండ్లి విందుకి కొంతమంది వచ్చారు. ఆ పెండ్లి విందుకి వచ్చినట్టు కొంతమందిలో కూడా పెండ్లి వస్త్రం కొంతమందికి ఏముంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే పిలువబడతారో, ఎవరైతే పెండ్లి విందుకు వచ్చారో, ఎవరైతే పెండ్లి వస్త్రం ధరించుకున్నారో వారు మాత్రము ఏర్పరచబడిన వారు. ఆ ఏర్పరచబడిన గుంపులో నువ్వు ఉన్నావా లేదా అనేది ఒకంత ఈ సాయంకాల సమయంలో నువ్వు ఆలోచన చేసుకోవాలని ప్రభు నామం పెట్టడానికి మనవి చేస్తాను. పిల్లల ఎంతో ప్రయాసతో ఈ స్థలం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని ఆశపడుతున్నాం. మధ్యాహ్న సమయంలో ఒక సహోదరుతో మాట్లాడుతూ కొన్ని జీవితాలని, కొన్ని కుటుంబాలను మేము దర్శనం చేసినప్పుడు మేము మాట్లాడుకున్న మాటల్లో మాకు కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యాలు మేము గమనించాం. స్తోత్రం కలుగు. హల్లెలూయా. పోయిన సంవత్సరం కానివ్వండి, అంతకుముందు సంవత్సరం కానివ్వండి, సేవ ప్రారంభించిన దగ్గర నుండి ఏ ఇంట్లో అడుగుపెట్టి ఆ ఇంటి కొరకు ప్రార్థన చేశామో ఆ ఇంట్లో చేసిన దాని కొరకు దేవుడు మేలు చేశాడండి. స్తోత్రం కలుగాక. ఏమండి, నేను చెప్తున్నాను, నిజంగా మేమేదో గొప్పతనం కోసం, పేరు కోసం చేయట్లేదండి. వివాహం కావాలి అని ప్రార్థన చేస్తే ఆ ఇంట్లో ఖచ్చితంగా వివాహం. అంతే. గర్భం తెరవబడాలి అంటే గర్భం తెరవబడటం అంతే, సందేహం లేదు. చాలా మంది అడిగితే వాళ్ళు యథార్థంగా ముందుకు వచ్చి చెప్తే ఇక్కడే 10 మంది పైన సాక్ష్యం చెప్తారు. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. వస్తే చాలండి. మేము అనుకుంటా ఉన్నాం, ఆర్థికంగా ప్రభువా బిడ్డల పరిస్థితులు, ఉద్యోగం రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం రాకపోవచ్చు, కానీ పెద్ద సెంట్రల్ ఉద్యోగం రాకపోవచ్చు, లక్షల జీతం వచ్చే ఉద్యోగం రాకపోవచ్చు, కానీ పని చేసే కష్టపడిన పరిస్థితుల నుంచి తేలిగ్గా సులువుగా పని చేసుకునే చిన్నపాటి ఉద్యోగాలని దేవుడు దయచేసాడండి. దేవుడు నామమునకు మహిమ కలుగాక. ఈ సేవలో దేవుని దృష్టి ఉంది. ఈ సేవలో దేవుని కృప ఉంది. ఈ దేవదాసులు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. స్తోత్రం కలుగు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. మా మధ్యలో మా ప్రియుడు రాంబాబు ఉన్నాడు. ఇందాకలా వేరే దైవజనులు వచ్చినప్పుడు ఆ రాంబాబు మాకు చిన్నపాటి దూర బంధువు అవుతాడు, కానీ మాకిద్దరి మధ్యన సంబంధం చాలా దగ్గర సంబంధం. దాన్ని నేను వర్ణించలేను. హల్లెలూయా. దాన్ని నేను వర్ణించలేను. ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి సహోదరుడు, ఒక మంచి ఆత్మీయుడు, ఒక మంచి బంధువు. ఏ రకంగా చూసినా కానీ నేను దానికి ఎంత బంధం వివరించలేను. నేను పరిచయం దగ్గర నుంచి, సాగు ప్రారంభించిన దగ్గర నుంచి నాతోనే ఉండి నన్ను చాలా దగ్గరగా పరిశీలన చేసిన వ్యక్తి. స్తోత్రం కలుగు. హల్లెలూయా. చిన్నపాటి ఉద్యోగం కొరకు 8,000 జీతం కొరకు హైదరాబాద్లో ఆంధ్రజ్యోతి పేపర్ దగ్గర ఆ ఆఫీసులో పనిచేయడానికి వెళ్ళాడు. స్తోత్రం కలుగాక. ఆ సెట్ అవ్వలా, వచ్చాడు. ఆ తర్వాత చిన్న రూమ్లో వేరే వాళ్ళతో ఉండి ఆ కోచింగ్ తీసుకుంటా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తే ఒకరోజు భారంగా ప్రార్థన చేసేవాడిని. దేవుడు నాకు మహిమ కలుగాక. ఈరోజు దేవుడు ఒక్క మాడికి మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఇక్కడే ఉన్నాడు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఇక్కడే ఉన్నాడండి. ఆ తర్వాత అద్దెంట్లో ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి వచ్చే జీతంతో, వాళ్ళకి వచ్చే 10,000 జీతంతో పిల్లరా అద్దెంట్లో 3,000 జీతం కట్టాలంటే, ఒక పల్లెటూరులో 3,000 అద్దె కట్టాలంటే నా మనసుకు చాలా కష్టం అనిపించింది. 2 పిల్లలు, మరి భార్యాభర్త వాళ్ళు బ్రతకాలి. 3,000 అద్దె కట్టాలంటే వాళ్ళు ఏం పెట్టి బ్రతుకుతారు, ఎలా పోషించబడతారు అని చెప్పి ప్రభువా ఈ ఇంట్లో ఈ బిడ్డకి ఒక మంచి గృహం, కొత్త గృహం కావాలి ప్రభు అని ప్రార్థనిస్తే ఈరోజు దేవుడు ఆయన ఉన్న ప్రాంతంలో ఒక మంచి అద్భుతమైన గృహాన్ని ఇచ్చి భార్య బిడ్డలతో అక్కడ సంతోషపడడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు నాన్న మహిమ కలుగు. హల్లెలూయా. దేవుడు సావుకుడి ప్రార్థన అంగీకరించట్లేదు అంటారా అండి? ఎట్లా అంటారా? దేవుడు ప్రార్థన అంగీకరించట్లేదా? దేవుడు కార్యాలు జరిగించట్లేదా? దేవుడు కృప చూపించట్లేదా? కొంతమంది గురించి ఆలోచన చేసినప్పుడు
కొంతమంది జీవితాల్లో వాళ్ళ కృపను పొందుకోలేదు, దీవెనలు పొందుకోలేదు, ఆశీర్వాదాలు పొందుకోలేదు. కారణం ఏంటంటే వారు దేవుని సావుకుడి దగ్గర దేవుని సన్నిధిలో నిలకడగా లేక వెళ్ళిపోయిన కారణం చేత వారి జీవితాల్లో మేలు పొందుకోలేదు. వారి జీవితాల్లో మేలు పొందుకోలేదు. సావుకుడి దగ్గర నిలబడిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు కృప చూపించాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ మట్టుకు వస్తే మా దగ్గర 3 ఆడపిల్లలు ఉన్నారు. చాలా అద్భుతంగా అటు చూపిస్తున్నాము. 3 ఆడపిల్లలు ఉన్నారు. చాలా అద్భుతంగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 4 ఆడపిల్లలు ఉన్నారండి. మా అమ్మాయి బిజీ అయిపోయి మధ్యలో రావట్లేదు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆ 3 ఆడపిల్లల్ని చక్కగా వాళ్ళు ప్రభుత్వత అయిపోయింది. ఇంకా తల్లిదండ్రులు చదివించడానికి ఇష్టపడలేదు. ఏంటి ఏదో పనికి తీసుకెళ్ళి ఏదో ఒక ఇది చేసుకుందామని ఆలోచన చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ చిన్న పని ఉన్నా ఏ పెద్ద పని ఉన్నా వాళ్ళు 3 ఉండాల్సిందే. స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఖచ్చితంగా ఓడవాలన్నా కడగాలన్నా చివరికి టీ తాగిన గ్లాసులు కడగాలన్నా కూడా పెద్దవాళ్ళు లేరని కాదు, వాళ్ళు పరిచయం చేస్తారు, వాళ్ళు చేసే పరిచయం వాళ్ళు చేస్తారు. కానీ ప్రతి ఆదివారం వీళ్ళు నమ్మకంగా అక్కడే ఉండి ప్రతి శనివారం సాయంత్రం వచ్చి మందిరాన్ని గడిగి లేకపోతే తుడుచో శుభ్రంగా ఊడ్చో లేకపోతే ఇంకేదో చెప్పిన పని చక్కగా చేసుకుంటూ వస్తే ఒకరోజు దేవుడిని దర్శించాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. మొన్న పండుగ రోజు చర్చికి రాలా. ఏమండి ఎక్కడ రాలా? ఏంటంటే రోజు పొద్దున్న తొందరగా వచ్చి ముందుకు వచ్చి రాలేదు. ఏందా అని అంటే వీళ్ళు బిజీ అయిపోయారు. ఎందుకంటే జీవితంలో ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు చేతి పని నేర్చుకున్నారు. హల్లెలూయా. చేతి పని నేర్చుకున్నారు, మిషన్ కుట్టడం నేర్చుకున్నారు. ఈ 3 పిల్లలు ఈ మిషన్ కుట్టడం నేర్చుకొని ఇక పండగ సీజన్ కదండి విపరీతమైన బట్టలు చేసినాయంట. తీరిక లేక పండగ తీరిక లేక ఒక ఆదివారం మాత్రం ఎగ్గొట్టేశారు. ఏంద్రని ఎంక్వైరీ చేస్తే ఇన్ని బట్టలు ఉన్నాయంట. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా. తర్వాత వాళ్ళకు వచ్చిన సొమ్ముల నుంచి మందిరానికి ఒక గ్రైండర్ తీసుకొచ్చారండి. గట్టిగా చెప్పకుండా దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? ఆ తర్వాత ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్లో మాదళ్ళు ప్రెసిడెంట్ గారు కాదండి, ఆయన ఆ పార్టీ నాయకుడు, ఈ వాళ్ళ ఆవిడే అందరూ ఆ సమక్షంలో ఉంటే చాలామంది పిల్లలు ఉంటే ఈ 3 పిల్లల్ని పిలిచి హల్లెలూయా విన్నారా? అక్కడే ఈ 3 పిల్లల్ని పిలిచి మీరేం చేస్తున్నారు, మీ అమ్మోళ్ళు ఏం చేస్తున్నారు, మీ నాన్నోళ్ళు ఏం చేస్తున్నారు, మీరు చదువు ఎందుకు ఆపేశారు, మేము మీకు చదివిస్తాము, మీరు చదువుకుంటారా అని అడిగారండి. అడిగితే వీళ్ళు చదువుకుంటామన్నారు. ఆ 3 పిల్లలు మిషన్ కొట్టుకుంటూ చదువుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. గట్టిగా చెప్పకుండా దేవుని స్తోత్రం చెల్లించాడు. ఒక సంఘంలో ఉన్నామంటే, ఒక సావుకుడు దగ్గర ఉన్నామంటే నీకు సాక్ష్యం కావాలి, నీకు ఆశీర్వాదం కావాలి, నీకు దీవెన కావాలి. అప్పుడు దేవుడు నిన్ను దర్శించట్టు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాంటి సాక్ష్యాలు చాలా చెప్పగలుగుతాను నేను. బొచ్చడు సాక్ష్యాలు ఉన్నాయి సంఘంలో, బొచ్చడు సాక్ష్యాలు. ఎందుకు మాట చెప్తున్నానంటే నీకు పెళ్లి వస్త్రం కావాలి. ఏం కావాలి నీకు? పెళ్లి విందుకు వెళ్తే సరిపోదు. పెళ్లి విందుకి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం కావాలి? గట్టి చెప్పు. ఇంకా పెళ్లి వస్త్రం కావాలి. హల్లెలూయా. త్వరలో వేసుకోబోతున్నావు. ఏంట్రా పెళ్లి వస్త్రం వేసుకున్న వాడికి కూడా పెళ్లి వస్త్రం చెప్పలేకపోతున్నావు. ఇప్పుడు బట్టి ఏం కావాలి నీకు? పెళ్లి వస్త్రం కావాలా? హల్లెలూయా. ఏమండి, సంఘంలో ఉన్నటువంటి వారికి మారు మనసు కలగాలి, పరిశుద్ధత రావాలి, ప్రభు కొరకు కనిపెట్టే మనసు ఉండాలి, ప్రభుపై ఆధారపడే మనసు ఉండాలి. అప్పుడు పెళ్లి విందుకు వచ్చిన నీకు పెళ్లి వస్త్రం ఉన్నట్టే. స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పిలువబడిన అనేకులు కానీ ఏర్పరచబడిన వారు మాత్రం ఆ ఏర్పరచబడిన వారు నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుని మహిమ నీపై ప్రకాశించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, యేసు రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. హల్లెలూయా. 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 గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభువా. పెండ్లి వస్త్రము ధరించుకున్నటువంటి బిడ్డగా వ్యక్తిగా నేను ఉంటకు నాకు సహాయం చేయండి. రాత్రికాల సమయం నాతో మాట్లాడిన ప్రభువా నీ కృప చూపండి తండ్రి. పిలువబడిన వారిలో ఉండాలి, ఏర్పరచబడిన వారిలో ఉండాలి. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ప్రియ అనుభవమే.
పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండు, నాలో నీవుండు, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నా ధన్యత నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. నా ధన్యత నా భాగ్యము ఏమని వివరించును, ఏమని వివరించును. నీ ఎందుకని నీ సొత్తుగా మారితివి, యేసయ్యా నీ